అంటే ఇది ఒక ఫ్లూ లాంటిది. మార్కెట్లు అన్నీ కూడా ఎలా అంటే ఒకటి ప్రభావం ఇంకొకరి పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ ర్యాలీ కొంత నెగటివ్ ట్రెండ్ అనేది రేపు ఒక్క రోజు కాదు, ఒక వారం 10 రోజులు మనం కొంత ఇంత పెద్ద ఎత్తున మార్కెట్ నెగటివ్ ఉండదు, కానీ కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ టారిఫ్ నిర్ణయాన్ని మార్చిలో నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా మనకు ఇప్పుడున్న వరకు సమాచారం. కాబట్టి తదనుగుణంగా మరి ఏ దేశాలు కౌంటర్ గా అమెరికా పైన ఒత్తిడి తీసుకొస్తాయి, అవి ఏ విధంగా ఆయా దేశాల పైన ప్రభావపడి ఉంది అంటే ఒక దేశం యొక్క ఎగుమతులు ఇంకొక దేశం పైన ఆర్థిక పరిస్థితుల సంబంధాల పైన ప్రభావం పడుతుంది. ఇది కేవలం భారత్ అమెరికా యొక్క కాకుండా భారత్తో పాటు అమెరికాకు ఏ దేశాలతో సంబంధాలు ఉన్నాయో ఆయా దేశాలతో మన దేశానికి ఏ రకమైన సంబంధం ఉంది అనే దానిపైన ఆధారపడుతుంది. అట్లా అన్ని దేశాలు, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా వారి వారి యొక్క సంబంధాలను పరిశీలించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నెగటివ్ ట్రెండ్ అంటే ట్రంప్ దూకుడుతనం అర్థం చేసుకునే ఎవరు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా చేటు చేస్తుంది. ఇవాళ అమెరికా అనుకుంటుంది ఈ యొక్క ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ కనుక ఆపేస్తే అక్కడ స్వదేశంలో ఉపాధి పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది అని భావిస్తున్నప్పటికీ కూడా అవన్నీ కొత్తగా పరిశ్రమలు నెలకొల్పాలన్నా భారీగా పెట్టుబడులు రావాలి. ఎప్పుడైతే అమెరికా అంతర్జాతీయ సంబంధాలలో ప్రతికూలత ఎదుర్కొన్నప్పుడు అక్కడికి పెట్టుబడులు కూడా ఆశించిన మేరకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. తద్వారా అక్కడ ఇండస్ట్రీ కూడా పెరగకపోగా మరింత ధర ఆస్కారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికి ఈ యొక్క నెగటివ్ ట్రెండ్ అయితే మనకు ఇంకొక వారం 10 రోజులు మార్కెట్లు అనిశ్చితి కొనడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే మార్కెట్ వర్గాలు ఈ ప్రభావం మన పైన పెద్దగా లేదని సమాచారాన్ని గ్రహించినప్పుడు మళ్ళా మార్కెట్లు మెల్లమెల్లగా పైకి ఎగవడానికి ఆస్కారం ఉంది. సో మెయిన్గా ఇప్పుడు మదుపుదారులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మదుపుదారులు కూడా ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అదే చెప్పారు, లాంగ్ టర్మ్ లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు, అంటే సంవత్సర కాలము నుంచి అంతకన్నా ఎక్కువగా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ మార్కెట్లో వచ్చే స్వల్పకాలిక ఒడిదుడుకుల విషయంలో ఇబ్బందులు పడకూడదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు వేసిన టారిఫ్లు స్టీలు, అల్యూమినియం లాంటి వాటిపైన వేయడం జరిగింది. భారత్కు ఎగుమతుల విషయంలో ఇది పెద్ద సిగ్నిఫికెంట్, అమెరికాకు పెద్ద సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ కాదు. కాబట్టి ఈ ప్యానిక్ లో నుంచి ఈ షాక్లన్నీ కూడా ఒక స్వల్పకాలంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క రోజు రోజుకు పెరుగుతూ ఉంది డిమాండ్. ఎందుకంటే అమెరికా కూడా చైనా పైన అనేక ఆంక్షలు పెడుతుంది. ఇవాళ ఓన్లీ స్టీల్, అల్యూమినియం కాకుండా అక్కడ కార్ల నుంచి వచ్చే దిగుమతులు ఏవైతే చైనా నుంచి చేసుకుంటున్నా వాటిపైన కూడా అధికంగా టారిఫ్లు విధించడం, చైనాను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉండడం. కాబట్టి రెండు పెద్ద ఆర్థిక దేశాలు ఉన్నటువంటి వైరుధ్యం కూడా భారత్కు ఒక రకంగా కలిసి వచ్చే అవకాశం. కాబట్టి రాబోయే రోజుల్లో పెట్టుబడులు మరింత దేశానికి ఆస్కారం ఉంది. కాబట్టి మార్కెట్లు అన్నీ కూడా నిలదొక్కుంటాయి. భారత్లో పెట్టుబడి పెట్టిన మదుపుదారులు ఎవరు కూడా ఈ స్వల్పకాలిక దాన్ని బేర్ చేసుకొని ఆందోళనకు గురై మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకునే నష్టాలను చవి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కంపెనీలు బలంగా ఉన్నాయి. మనకు ఎగుమతుల విషయంలో కూడా ప్రపంచ దేశాల విషయంలో మనకేం ఎక్కడ భేషజాలు కానీ లేకుంటే మన దేశం యొక్క పద్ధతులను కానీ ఆర్థిక విధానాలు కానీ విమర్శించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎందుకంటే చైనా ఆర్థిక విధానాలు విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ భారత దౌత్య విధానంలో ప్రశంసలు అందుకుంటూ భారత్ని ఆహ్వానిస్తున్నటువంటి తరుణంలో మన వైపు ఎక్కువగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆర్థిక సంక్షోభం కాదు, కేవలం టారిఫ్లు. అవి ఏ రోజైనా ఎత్తవచ్చు. అమెరికా గనక ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడిని, అంటే వాళ్ళు కూడా కౌంటర్గా చర్యలు తీసుకున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మళ్ళీ టారిఫ్లను తగ్గించేసే అవకాశం కూడా మనకు రాబోయే రోజుల్లో ఉంది. కాబట్టి ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఇలాంటి మార్కెట్లో కొంత ఒడిదుడుకులు ఉన్నటువంటి సందర్భంలో ఆవేశపడి అమ్ముకునే నష్టాలు చవి చూడకుండా ఉండడం శ్రేయస్కరమైనటువంటిది నా సూచన. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం నిఫ్టీ 40కి సంబంధించి ఒక 5 రోజుల నుంచి 14 లక్షల కోట్లకి పడిపోయిందని చెప్తున్నారు. అంటే ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా తగ్గిపోయినట్లే. ఇన్వెస్టర్ల సంపద చూసుకుంటే బిఎస్సికి లిస్టెడ్ విలువగా దాన్ని చూస్తూ ఉంటారు కదా సార్, ఇది ఎలా ఉండబోతుంది మరి నెక్స్ట్? నిఫ్టీ అయినా బిఎస్సీ అయినా ఇప్పుడు ఏంటంటే మనకు కంపెనీ విలువ ఒక స్టాక్ ఎప్పుడైతే పడిపోతుందో, అంటే దాదాపుగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మన యొక్క ప్రేక్షకులకు అర్థం కావడం కోసము ఒక కంపెనీ 100 స్టాకులు ఉన్నాయనుకోండి, 100 స్టాకులు ఒక్కొక్క స్టాకు ఒక 1000 రూపాయలు విలువ చేయగలిగినట్లయితే
ఆ స్టాక్ ₹1000 నుంచి 500కు పడిపోతే ఆ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ పడిపోతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే సంపద ఆవిరైపోయింది అని. దాని విలువ ఓడిపోయింది. ఇవాళ భూముల విషయంలో కూడా మనకు గత సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం ఉన్న ధరలు ఇవాళ రకరకాల పరిస్థితుల కారణంగా కొంత స్తబ్దత ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో. అంటే ఇదేంటి? ఇది మొత్తం ఇట్లనే ఉంటదా మార్కెటు? ఇక అసలు మార్కెట్‌గా మళ్ళీ పెరగదా అంటే అట్లా ఉండదు కదా! మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, చర్యలు చేపడుతుంది, అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి, ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది, ఆర్థిక ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మార్కెట్ మళ్ళీ కొంత పుంజుకున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ధరలు కూడా పెరిగినాయి. కాబట్టి ఇక్కడ సంపద తగ్గిపోయిందంటే మనకు మార్కెట్ వాల్యూ ప్రకారంగా పడిపోయినట్టు అనిపించినా కూడా స్టాక్ల విషయంలో కూడా ఇవాళ అనేక రకాల స్టాక్లు ఏవైతే పర్టికులర్గా అల్యూమినియం కావచ్చు, ఈ స్టీల్ లాంటి వాటి ధరలు పడిపోవడం ద్వారా టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గినట్టుగా కనిపిస్తుంది తప్ప మళ్ళీ రేపొద్దున మార్కెట్ వర్గాలు లేదు ట్రంప్ యొక్క ప్రభావం పెద్దగా మార్కెట్లో ఉండదని భావించినట్లయితే అర్థం చేసుకున్నట్లయితే మళ్ళీ మార్కెట్ ఎగబాకుతుంది. అప్పుడు మళ్ళీ సంపద పెరిగినట్టు అవుతుంది. అంటే ఇవాళ సంపద ఎక్కడికో ఎగిరిపోయిందంటే మన పూర్తిగా నష్టపోయి ఇక మళ్ళీ రికవరీ అనేది కాదు. అట్లాంటి అర్థం వచ్చే విధంగా కాదు. ఇవాళ మార్కెట్ సెంటిమెంట్లకు ఆధారంగా దాని యొక్క విలువ మార్కెట్లో పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మార్కెట్ యొక్క పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ పెరిగినప్పుడు దాని ధర పెరగడం ద్వారా దాని యొక్క విలువ పెరుగుతుంది. కాబట్టి ఒక మార్కెట్లో హెచ్చుతగ్గులు ఇప్పుడు ఎవరైనా మనకు తెలంగాణలో కూడా ఎవరైనా భూములు అమ్ముకుంటే వాళ్ళకి ఎంతో కొంత తక్కువగానే లేకుండా అంటే సంవత్సర క్రితం ఎంత ఉందో అంతే రేటు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకొంచెం రోజులు వెయిట్ చేస్తే మార్కెట్ కనుక పుంజుకుంటే వాళ్ళు కొంత గరిష్ట లాభాలను చూడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి సంపద ఆవిరైపోయింది, సంపద మొత్తం అంటే ఏదో తగలబడిపోతే లేకుంటే ఇంకేదో నష్టం జరిగితే పోయినట్టుగా భావించకూడదు. ఇది ధరల్లో వస్తున్నటువంటి వ్యత్యాసం, ధరలు పడిపోయిన ద్వారా మొత్తం మార్కెట్ల విలువ తగ్గిపోయింది. తద్వారా మనకు సంపద ఆ నష్టాన్ని మనం చూపిస్తున్నాము. కాబట్టి మళ్ళీ ధర పెరిగినట్లయితే మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది. ఆ యొక్క జరిగినటువంటి ఇప్పుడైతే మనకు నష్టంగా కనిపిస్తుందో దాన్ని కూడా రికవరీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఎవరైనా మదుపుదారులు, రిటైల్ మదుపుదారులు దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టాలి. ఎవరైతే స్పెక్యులేటర్స్ ఉన్నారో, ట్రేడర్స్ ఉన్నారో అంటే మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గులు, ధర పెరిగినప్పుడు అమ్మడం, ధర తగ్గినప్పుడు కొనడం లాంటి చేస్తున్న వాళ్ళకి ఇది ఒక పరీక్షా కాలం. ఎందుకంటే ఎంతకాలం హోల్డ్ చేయాలి, ఇప్పుడు మార్కెట్లో అమ్మితే నష్టం, మరి కొనుగోలు చేసి కొంతకాలం హోల్డ్ చేసుకునే ఆర్థిక శక్తి వారికి ఉందా లేదా, ఇమ్మీడియట్గా అమ్మాలి అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళకు ఎక్కడి నుంచైనా ఇంట్రెస్ట్ తీసుకొచ్చో వేరే వాళ్ళ దగ్గర నుంచి లోన్స్ తీసుకోనో కనుక మార్కెట్లో వచ్చే ఒడిదుడుకుల ఆధారంగా లాభాలు గ్రహించాలని పెట్టుబడి పెట్టిన వారికి ఇది ఇబ్బంది పరికర పరిస్థితి. కానీ లేదు నేను దీర్ఘకాలం 1 సంవత్సరం నుంచి 6 నెలల నుంచి 1 సంవత్సరం పైగా పెట్టుబడి పెట్టి మార్కెట్ ట్రెండ్ను నేను వేచి చూడాలనుకున్న వారికి ఈ సంపద నష్టము కాదు, లాభము కాదు. ఒక నెగటివ్ వార్త, ఒక దుర్వార్త అనండి అంతవరకే. కానీ మళ్ళీ అది మార్కెట్ పికప్ అయిన తర్వాత పోతుంది. కాబట్టి దీన్ని సంపద నష్టం నిఫ్టీ కానివ్వండి, ఇవాళ యుఎస్ఏ మార్కెట్లు కూడా మరి ఇవాళ యుఎస్ఏ మార్కెట్లు బలంగా పెరుగుతున్నాయంటే ఆ పరిస్థితి కూడా అక్కడ అంతగా లేదు. ఎందుకంటే ఎట్లా మార్కెట్ రియాక్షన్ అవుతుంది, ఈ యొక్క గ్యాప్ని, టారిఫ్ విధానాన్ని ఏ దేశాలు ఏ రకంగా ఆహ్వానిస్తాయి, అది ఎట్లా ప్రభావం పడుతున్నటువంటిది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ భయం ఆధారంగానే కేవలం ఇప్పుడు మార్కెట్లో నష్టాలు వస్తాయన్నటువంటి సిగ్నల్స్ ఒక భయంతో మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఇవి నిజంగా ఆ కంపెనీలు కావచ్చు లేకపోతే ఆయా దేశాల పరిస్థితి ఇబ్బందికరంగా అయ్యి చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మరి ముఖ్యంగా రిటైల్ చిన్నగా పెట్టుబడులు పెట్టాలనుకునేటువంటి వారు కంగారు పడి మార్కెట్లో ఇప్పుడు అమ్మకాల జోరులో ఉన్నప్పుడు చేయకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.